హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన పికప్ వచ్చేసి అల్వాల్లో ఉంది. మనకు ఇక ఈ దగ్గరనే అల్వాల్ అంటే నేనైతే అక్కడ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. మేడం అయితే ఈ గెళ్ళని చెప్పారు, కొంచెం ముందుకు వెళ్తే చూసుకున్నట్టయితే ఇదే బిల్డింగు. ఒకసారి మేడం అయితే కాల్ ఇద్దాము. సో మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసిన మేడం కాల్ చేసిన. మేడం కీ అయితే ఇచ్చింది. ఈ వెహికల్ వచ్చేసి మనకు హోండా సిటీ అంట. ఇక్కడ బైక్ ఉంది కదా, మన బైక్ తీసుకుపోయి ఇదా అపార్ట్మెంట్, మన బైక్ తీసుకుపోయి ఆ లోపల వచ్చేసి అక్కడి నుంచి కార్ తీసేసుకుందాం. బయట వేసేద్దాం. ఏందో 38 ఉంది. ఓకే, ఇట్లా ఉంది వెహికల్. చలో సో అయితే ఇంజన్ అయితే ఆన్ చేసుకుందాము. కొంచెం ప్లేస్ చిన్నగా ఉంది. వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి మనం కొంచెం బయట పెడదాం. పెట్రోల్ వచ్చేసి ఉందా, పెట్రోల్ ఒక 3 పాయింట్లు ఉంది. ఓకే, వావ్, సౌండ్ అయితే స్మూత్గా ఉంది. ముందైతే మన వెహికల్ అయితే కొంచెం బయట తీద్దాము. స్మూత్ తీయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి కెమెరాస్ ఏమి ఉండే కాబట్టి ఇక్కడ లిఫ్ట్ పక్కన పడుద్దాం. ఓకే, ఈ హ్యాండ్ బ్రేక్ ఎక్కువ రావట్లేదు, జస్ట్ ఇంతే, ఎక్కువ రావట్లేదు, కొంచెం ఉంది. ఓకే, ఉండండిలే. సరే, మన వెహికల్ అయితే బైక్ పక్కన పెట్టాం కదా, అది తీసి సేమ్ కార్ ప్లేస్లో పెట్టిద్దాము. విండోస్ నేను ఎప్పుడైనా సరే విండో కొంచెం కింద తీసుకుంటాను, ఎందుకంటే ఆటోమేటిక్ లాక్ పడ్డది అనుకో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసేసి పెట్టుకుంటా. ఓకే, మన బైక్ తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టిద్దాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు. ఇదిగో మన బైక్ ఇక్కడ ఉంది. ఒక 5 minutesలో వస్తామని చెప్పారు. ఓకే, వెళ్ళి కార్లో కూర్చుందాం అక్కడ దాకా. సో వాళ్ళు వచ్చే టైం అయింది. ఇంకా మనం బయటకు వెళ్దాము. బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తానో అది చూపిస్తాను అక్కడ. మేడం రాగానే బండి పెట్రోల్ లేదని చెప్పిన, మేడం అయితే ఒక 1000 కొట్టిద్దామని చెప్పింది. ఇక్కడ తిరుమలగిరి సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడైతే మేము ఒక 1000 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. సో అక్కడైతే మనం పెట్రోల్ కొట్టించుకున్నాము. అక్కడి నుంచి మనము ఇక్కడ కార్ఖానాకి వచ్చేసినాం. కార్ఖానా ఇక్కడ కాజీబండర్ అని లెఫ్ట్లో ఉంది. మేడం దిగింది. ఒక 5 minutesలో వస్తుందని చెప్పింది. మేబీ ఏమైనా తీసుకుంటుండొచ్చు. ఓకే, అక్కడ నుంచి అయితే మేము ప్యాట్నీకి వచ్చినాము. ప్యాట్నీలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తారంటే ఆమె కోసం మనం వీడియోస్ ఉన్నాం. మీరు చూడండి ఒకసారి. వెనకాల రోడ్ ఇద్దరు క్రాస్ చేస్తున్నారు. మేడం వెళ్ళి ఆమెను పికప్ చేసుకున్నది. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ వీడియోస్ ఉన్నా. సో మనమైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బీసీబీసీ ఉంది కదా, రోడ్ నెంబర్ 36లో వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడ పార్కింగ్ కడితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోమని చెప్తున్నాడు. -2 అంట. ఇక్కడ మోచి ఉంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళమంటున్నాడు. ఇది షాపింగ్ మాల్. చలో ఒకసారి లోపలైతే చూద్దాము. ఇది -1, ముందుకెళ్తే -2 అనుకుంటా. ఇదేనా? చాలా ఇరుగ్గా ఉంది ఇది. ఓకే, ఎక్కడ ఉందిరా నాయన, ఎవరు ఉన్నారా లేదా? ఇక్కడైతే చాలా చీకటి ఉంది. ఓకే, మన లైట్స్ అయితే ఆన్ చేసుకుందాము. ఇక్కడ ఎవరు ఉన్నారు? बीसी का पार्किंग यही है ना? कहाँ रखना? ऊपर भी है। नहीं था बाहर? नहीं, लेके जाओ बोला मेरे को. ठीक है, ఓకే, ఇక్కడైతే ఉంది. ఇక్కడ పెట్టుకోమంటున్నాడు. చాలా చీకటి ఉంది ఇక్కడ. అరే, సిగ్నల్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఫోన్కి, చూసుకోవాలి మరి.
చాలా చిన్నగా ఉంది. ఓకే, ఉండలే ఇంకా. ఇట్లయితే మనం అక్కడ పెట్టేసినాం చూడండి, చాలా చీకటి ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు అనుకుంటా, వాళ్ళు అక్కడ తింటున్నారు. సో పైకి అయితే వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ మనకి ఎందుకంటే చెప్పేసి నేను స్టెప్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాను. ఇది వేరే పార్కింగ్, ఇది ఫస్ట్ ఫ్లోర్, -1 ఇది. ఓకే, బయటకు ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే డైరెక్ట్ రోడ్ పైకి వెళ్తాం. ఓకే, ఇది మెయిన్ రోడ్. ఇది బీసీ. ఓకే, క్రౌడ్ ఇట్లా ఫుల్గా. సో మొత్తానికి అయితే బెంగమూరు అయితే వచ్చేసారు. సో నేను మళ్ళీ కిందికి వెళ్తున్నాను, వెహికల్ తీసుకొని పోవాలి. కింద ఉంది, చీకటి ఉంది ఇక్కడ. సో మనం ఎలాగైతే వచ్చాము సేమ్ మళ్ళీ అలాగే బయటకు వెళ్తున్నాము. ఎగ్జిట్ ఇది చిన్నగా ఉంది ప్లస్ చాలా హైట్ ఉంది. ఓకే, ఇది మన ఎగ్జిట్. ఇక్కడ బయట రమ్మని చెప్పాను మేడం వాళ్ళకైతే, అక్కడ వచ్చి ఉంటారేమో. ఇక్కడ పార్కింగ్ అయితే కింద రమ్మని చెప్తున్నారు. సో మొత్తానికైతే మనం ప్యాట్నికి వచ్చేసాము. ఇక్కడ వరమహాలక్ష్మి అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. కింద సెల్లర్లో పార్కింగ్ అయితే పెట్టుకోవాలి. వాలెట్ పార్కింగ్ ఉంది ఇక్కడ. మొత్తానికైతే కిందికి వెళ్ళమంటున్నాడు. సెకండ్ గేట్ ఏడుంది? సెకండ్ గేట్ ఎక్కడుంది? ఇక్కడ సఖీ అంట, ఇదేదో సఖీ ఉంది. చూద్దాం కొంచెం ముందుకెళ్తే ఇక్కడేముంటుంది రైట్ తిప్పితే. ఇప్పుడు ఒక ఆంటీ కూర్చుంది. ఆంటీ ఏమంటుందంటే, ఇక్కడ పక్కన ఆంటీ కూర్చుంది కదా, ఇక్కడ ఆ వెహికల్ వెనకాల పెట్టుకోమని చెప్తుంది. ఇక్కడ ఒక నెక్సాన్ ఉంది కదా, దానికి అయితే పెట్టేద్దాం. సెల్లర్లో అనుకున్నా పార్కింగ్, సెల్లర్లో కాదు ఇది. ఇక మనోడు వస్తుండే ఇక్కడే. ఓకే, సరిపోతుందిలే. ఇంకా చిన్న సందులాగా ఉంది. ఇంకో బండి వస్తే దీంట్లో వెళ్తుందా? ఇంకో బండి వస్తే ఇక కష్టం. పెద్ద వెళ్తాలే, సరిపోతుంది. చలో ఇంకా ఇక్కడే ఉండండి, ఇంకా పల్లె బాగా. సో మనమైతే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 నుంచి సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఉంది కదా, వరమహాలక్ష్మి షాపింగ్ మాల్ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. షాపింగ్కి అయితే వెళ్ళారు. దాదాపు ఒక 30 minutes దాకా పడుతుందని చెప్పారు. 30 minutes పడుతుందా, మరి ఎక్కడ పడుతుందో తెలియదు. నేను మొత్తానికి అయితే చుట్టూ తిప్పుకొని పార్కింగ్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంది, పర్లేదు. యాక్చువల్లీ నేను లోపల అనుకున్న పార్కింగ్, బట్ ఇది బయటనే ఉంది. ఇబ్బంది ఏం లేదు, మనకు నీట్గా ఉంది మంచిగా. సైడ్కు చూడండి, వేరే వెహికల్స్ వచ్చినా కానీ వెళ్తాయి, మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. సరే వెయిట్ చేద్దాం. ఇంకా 30 minutes అవుతుందా, మరి 40 minutes అవుతుందా, 1 hour అవుతుందో తెలియదు. ఎందుకంటే షాపింగ్ మాల్ కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుంది తెలియదు. వాళ్ళైతే ఒక 30 minutes వస్తామని చెప్పారు కాబట్టి సరే అని చెప్పేసి ఇక్కడ బయట వచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా తప్పదు, ఇంకా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. దీని తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో అసలు నాకే తెలియదు, చూడాలి. మరి నెక్స్ట్ మరి ఇంకా వేరే షాపింగ్ మాల్కా లేకుంటే డైరెక్ట్ ఇంటికా తెలియదు కాబట్టి చూడాలి, వెయిట్ చేయాల్సిందే ఇంకా. ఓకేనా? సో మేడం అయితే కాల్ చేసింది, రమ్మని చెప్తుంది. సరే బయటకైతే వెళ్ళిపోదాము. ఓకే, నెక్స్ట్ ఎక్కడో తెలియదు, చూద్దాం ఎక్కడ వెళ్తామో మరి.
సో మొత్తానికి అయితే అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసినాం మనం. ఒక్క నిమిషం. సో పేట నుంచి మొత్తానికి అయితే మనం ఇంటికి వచ్చి వచ్చేసినాం. వెహికల్ అయితే పార్కింగ్లో పెట్టేస్తున్నా. వెహికల్ పార్కింగ్ పెట్టేసి ఇంకెళ్ళిపోవడమే. చాలా చిన్నగా ఉంది పార్కింగ్. ఈ సెల్లర్లో మన అపార్ట్మెంట్ కింద ఎట్లుంటుందంటే మొత్తం ఇట్లా ఇరుగ్గా ఉంటాయి. అక్కడ తగులుతుంది, మళ్ళీ ఇక్కడ తిప్పుకోవాలి. చిన్నగా పెట్టేస్తారు ప్లేస్లో, అసలు ఉండవు. పిల్లర్స్ ఉంటాయి కాబట్టి రెండు సైడ్లు ఇటు అటు తగిలే ఛాన్స్ ఉంటాయి. సైడ్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ముందుకెళ్ళి ఎంట్రీ తిప్పిస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఓకే. దీనికి కెమెరాస్ ఉంటాయి. ఈ బండికి కెమెరాస్ ఉంటేనేమో మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కెమెరాస్ ఉన్నాయి కాబట్టి దీనికి సెన్సార్ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకెళ్తుందా? వేరే వెహికల్స్ అయితే సెన్సార్ ఉంటుంది కాబట్టి సౌండ్ వస్తుంది. చూడు, దీనికి అసలు సౌండే రావట్లేదు. ఇంకా కొంచెం సరిపోతుంది అనుకుంటా. చలో అంతే, ఇంకా కొంచెం. ఓకే, రైట్, సెట్. చలో పైకి వెళ్ళి కీ ఇచ్చేసి ఇంకెళ్ళిపోవడమే. నేనైతే ఆఫ్ చేసిన. సో పైకి వెళ్ళి కీ అయితే ఇచ్చేసిన కార్కి. చలో మన బైక్ ఇంటికి వెళ్ళిపోదాం. జస్ట్ మనకి ఇల్లు వచ్చేసి ఇక్కడ నుంచి ఇదంతా 1 కిలోమీటర్ ఉంది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాం. సో మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటాం మరి అప్పటి వరకు. మళ్ళీ రేపు వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్.